వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా స్తంభించిన ప్రజా రవాణా, బంద్ సంపూర్ణం. బంద్లో పాల్గొన్న నాయకులు, కార్మికులు అరెస్టులు. కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ అఖిలపక్ష నేతలు, సమస్యను జటిలం చేస్తుందంటూ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని శనివారం జేఏసీ నేతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. బంద్కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో బంద్ సందర్భంగా తెరాస సర్కార్ చేయించిన అక్రమ అరెస్టులను నేతలు ఖండించారు. భౌతిక దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణ సాయంత్రం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. బంద్ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్మానుష్యంగా మారడం జరిగింది. ప్రజలు కూడా ఈ బంద్కు స్వచ్ఛందంగా మద్దతునిస్తూ కార్మికులకు మరి వారి యొక్క కూడా ప్రయాణం చేసేవారు. అలాంటి ప్రయాణం చేసే బస్టాండ్ కూడా ఈరోజు నిర్మానుష్యంగా ప్రభుత్వ వ్యతిరేకానికి ఏదైతే ప్రజల్లో ఏ విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉందో ఆ వ్యతిరేక
రాష్ట్ర బంద్ సందర్భంగా ఒకవైపు ప్రశాంత వాతావరణంలో బంద్కు పిలుపునిచ్చినటువంటి జేఏసీ ఆర్టీసీ జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు జరగాల్సినటువంటి బంద్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండానే కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయమే పోలీసులు అఖిలపక్ష నాయకులను ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని కాబడింది. తెలంగాణలో పరిపాలన ఉందా లేదా అనేటువంటి నిదర్శనంగా ఇవాళ కనబడతా ఉన్నది. ఇవాళ అక్రమ అరెస్టుల ద్వారా ఈ సమ్మెను ఆపాలనుకోవడం సరైనది కాదనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోగా సమ్మెను జటిలం చేసేటువంటి దిశగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది. ఇది అన్యాయమైనటువంటిది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది. నిన్న హైకోర్టు మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ 10:30 గంటలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇలాంటి అరెస్టు చేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అఖిలపక్షం తరఫున ఆర్టీసీ జేఏసీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము భేషజాలకు పోతూ ఉంది, మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. సమస్యగా చూసి సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందినది. మరి ఇలా వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ అరెస్ట్ చేసే హక్కు ఎక్కడిదని చెప్పేసి మేము అడుగుతున్నాం. బంగారు తెలంగాణ అంటే అరెస్టుల తెలంగాణ, అరెస్ట్ లేనని చెప్పేసి ఇవాళ అఖిలపక్షం తరఫున, వామపక్ష పార్టీల తరఫున, రాజకీయ పార్టీల తరఫున, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ అన్ని పార్టీల తరఫున కూడా మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ ఏమాత్రం ఇవాళ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. 26 డిమాండ్లలో 20 డిమాండ్లు పరిష్కారం చేయడానికి అనుకూలమైనటువంటివి, ఎలాంటి వివాదాలు లేనటువంటివని నిన్న కోర్టు చెప్పింది. నిన్న కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ మరి ఎందుకు అరెస్టు జరుగుతున్నాయి? ఇది ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేయాలి. మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి దిశగా అఖిలపక్షం ఆలోచిస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది అక్రమం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బంద్ విజయవంతమై తీరుతుంది. మొత్తం అందరూ కూడా సకల జనులంతా సబ్బండ వర్ణాలు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఎన్ని అరెస్టులు జరిగినా ఇవాళ స్వచ్ఛందంగా బంద్ జరిగి తీరుతుందని చెప్పేసి సందర్భంగా మేము అఖిలపక్ష తరఫున తెలియజేస్తాం. తెలంగాణ ఆర్టీసీ బంద్ పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. నాగోలు, బండ్లగూడలో తాత్కాలిక డ్రైవర్పై ఆందోళనకారులు భౌతిక దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు, వర్షం కురిపించారు. దీంతో అతడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ లో కూడా బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. కరీంనగర్ బస్టాండ్ ఎదుట బస్సుల పైకెక్కి సిపిఎం నేతలు నిరసనలు తెలిపారు. మరోవైపు నిజామాబాద్ సుజిత్ ఫ్యాక్టరీ వద్ద బస్సు అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ లోని నాగోల్, బండ్లగూడ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ బందోబస్తు నడుమ బస్సులను డిపో నుంచి బయటకు తీస్తుండగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుని 2 బస్సుల టైర్లలో గాలి తీసేశారు. తోపులాటలో ఓ మహిళా కార్మికురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు తాత్కాలిక డ్రైవర్పై దాడి చేసి చితకబాదారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది 50 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
బంద్ నేపథ్యంలో తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ కూడా బస్సులను నిలిపివేసింది. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాగుతున్న బంద్ ఖానాపూర్, భైంసా, ఆదిలాబాద్, పుట్టూరు డిపో ఏవైతే ఈ 4 నిర్మల్ ఈ 5 డిపోల్లో ఉన్న ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్షాలు మరియు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఖానాపూర్, భైంసా, నిర్మల్ మరియు ఆదిలాబాద్, ఉట్టూరు ప్రాంతాల్లో కూడా ప్రొద్దున్నే ఉదయాన్నే 4 గంటలకు ఈ యొక్క వామపక్ష పార్టీల నాయకులని అరెస్ట్ చేసి ఆ యొక్క జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. మరి అదే కాకుండా ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులను కూడా అరెస్టులు చేస్తూ ఈ బంద్ను విఫలం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ యొక్క ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడంతో మరి ఈ యొక్క బంద్ అనే ప్రభావము ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది తెలియజేస్తుంది. మరి దాని గురించి మరి బంద్ ఏ విధంగా జరుగుతుంది, బంద్లో ఎందుకొరకు చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది మన ప్రజలు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు. ఈ బంద్తో ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడతారో వారే అడిగి తెలుసుకుందాం. నిజామాబాద్ ఎటు పోయేది, ఎందుకు పోయేది నిజామాబాద్, ఎటు పోతున్నారు ఇక్కడ. మరి ఈ బంద్తో ఇప్పుడు బంద్ ఉన్నాయి కదా అన్ని, మరి మీరు ఎట్లా అనుకుంటారు, మరి ఎందుకు బంద్ చేస్తారు? బస్సులు లేకుండా మరి మీరు నడుస్తాయా మీకు? మరి ఎందుకొరకు మరి అడగారా మీరు? ఎవరిని అడుగుతారు? ఇది ప్రజలు మరి ఇంకొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడికి వెళ్తుంది సార్? అట్లా అంటే బస్సులు బంధుతో మీకు ప్రభావం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉన్నారు మీరు? అంటే బంధు ప్రభావం అంటే ఆర్టీసీ కార్మికులు చేసే న్యాయమా లేదా ప్రభుత్వం చేసే న్యాయమా? ఉంది మరి బంధుతో ఈ బస్సుల బంధుతో మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? చాలా కష్టమవుతుంది సార్, బస్సు కూడా చాలా రావట్లేదు, ఈ ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా డబ్బులు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ఆర్టీసీ సమస్యను పరిశీలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ రోజు ఒక బంధుతో మళ్ళీ రాబోయే ఇక్కడ నుండి కూడా ఎన్నో ప్రభావాలు చెప్తాయి. మరి ఈ బంధుతో ప్రభుత్వం అనేది హైకోర్టు ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది ఏంటి, ప్రభుత్వంతో ఈ యొక్క అధిక కార్మికులతో చర్చ జరపాలని. మరి చర్చ జరపడం లేదు, మరి దానిపైన మీ అభిప్రాయం? అవును సార్, గవర్నమెంట్ కూడా తొందరగా ఆర్టీసీ వాళ్ళ ఎంప్లాయీస్ అనుకొని వాళ్ళ ఎంప్లాయీస్ ఫీల్ కావాలా, తొందరగా చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కారం ఇస్తే మాలాంటి ప్రజలకు, ఉద్యోగులకు హెల్ప్ఫుల్ ఉంటుంది, మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ సమస్యలు తొందరగా ఏదో ఒక పొడికి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది ప్రయాణికులు, ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్లీగా పరిష్కరించి మరి ఇంకా జటిలం చేయకుండా ప్రజలకు ప్రయాణం చేయడానికి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది నిర్మల్ నుండి కెమెరామెన్ పర్సన్తో రమేష్, V3 న్యూస్, నిర్మల్. బంకాలు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ గోదావరిఖని డిపోలో మేము పోలీస్ సిబ్బంది, ఏసీపీ గోదావరిఖని గారు, ఇంకా ఏసీపీ వెంకటేశ్వర, ఇంకా ఇతర పోలీస్ సిబ్బందితో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళు బంద్ చేసేవాళ్ళు చట్టబద్ధంగా చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి బస్సులో సక్రమంగా నడిచేట్టు మేము తగిన పోలీస్ బందోబస్తుని ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఎవరు చట్టానికి విరుద్ధంగా ఈ పబ్లిక్ని తిరగకుండా, ఇంకొకటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేయకుండా ఉండే వాళ్ళని 50 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకొకటి పబ్లిక్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా, ఈ బంద్ వాతావరణం లేకుండా మేము
ఎవరి రైట్స్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగినట్టు ఉండేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే బస్సులు కూడా మేము 10 బస్సులని పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ ఏం జరగలేదు. ఈరోజు ఏమీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాము. ఇంకా ఎవరైనా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము ఇక్కడ బంద్లో పాల్గొన్నాము. అక్రమంగా అరెస్టులు చేస్తుండ్రు. ఇలా శాంతియుతంగా మేము బంద్ పెడతా ఉంటే ఏదో రజాకార్ల పాలన అయిపోయింది కేసీఆర్ గారు. కానీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమవుతాడు. ఇలా హరీష్ రావు గారు కానీ దీని మీద ఈటల రాజేందర్ గారు కానీ ఎలాంటి కూడా స్పందన లేదు. రానున్న వాళ్ళకు కూడా గుణపాఠం చెప్తాడు. డబుల్ షూటర్ అనే పేరున్న హరీష్ రావు కూడా ఇవాళ నిమ్మకి నేను ఎత్తినట్టు ఉంటుండు. కాకపోతే ఉన్న పొజిషన్లో హరీష్ రావు కూడా దీని మీద మన 1-2 రోజుల్లో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ సంబంధించిన సమస్యలపై మీరు కంపల్సరీ చర్చించాలని మా రాష్ట్ర పార్టీ హుస్నాబాద్ టౌన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జేఏసీ ఆర్టీసీ కార్మికులు నెల రోజుల ముందే వారి న్యాయమైన డిమాండ్ల కోసం మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి నెల రోజుల ముందే నోటీసులు ఇచ్చినా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఆర్టీసీ కార్మికులపై ఈరోజు ప్రభుత్వం వారి నిజాం పరిపాలన కొనసాగిస్తున్నది. వెంటనే 14 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఈ రోజు వరకు కనీసం మద్దతు తెలపని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమ్మెలో పాల్గొని వారి బస్సులు బంద్ చేసి ఎంతో పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణను తెస్తే నేను ఒక్కనే తెచ్చినా అనే నిరంకుశ పాలనతో ఈరోజు ఆర్టీసీ కార్మికులపై దొరపోకడ కొనసాగిస్తూ వారు చేపట్టిన బంద్కు నిరసనగా బీజేపీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా బీజేపీ నాయకులను ఆర్టీసీ కార్మికులను పోలీసులు వారు అరెస్టు చేపిస్తున్నారు. ఈ అరెస్టులకు బీజేపీ నాయకులు గాని
ఎవరు భయపడేది లేదు. ఆర్టీసీ కార్మికులు గాని ఖచ్చితంగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము వారికి అండగా ఉండి పోరాటం కొనసాగిస్తామని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అరెస్ట్ అయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా అచన్పల్లి ముజారక్ నగర్ లో బస్సులపై రాళ్లు విసిరారు. పలుచోట్ల పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా వదిలే ప్రసక్తే లేదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సీఎం గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీతో చెలగాట మారుతున్నావు. నిప్పు పోయి పెద్ద మంటగా తయారవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆర్టీసీ అంటే ఏందో నీకు. అయ్యా కేసీఆర్ గారు ఆ రోజు నాడు సకల జనుల సమ్మెప్పుడు మిమ్మల్ని ఎక్కడో తీసుకువెళ్తామని చెప్పని మాట్లాడుతుంది. ఈరోజు ఈ విధంగా బాట మీదకి ఎక్కించినారు మమ్మల్ని. బంగారు తెలంగాణ అని మాట్లాడుతుంది. ఇది బంగారు తెలంగాణ, బతుకుదెరువు లేని తెలంగాణ, బతుకుదెరువు లేని తెలంగాణ. నీవైతేనే గద్దెకి పైన కూర్చుంటివి, మాకేమో సిప్ప పట్టిస్తేవి. ఇది ఎంతవరకు అయినా మేము ఉధృతంగా పోరాడతాం. ఎంతవరకు ఉధృతంగా నెల రోజులు కానీ ఉధృతంగా పోరాడతాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. వెనక్కు తిరిగే సమస్య లేదు. ఇది ఎంతవరకైనా కానీ వెళ్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ బంద్ను విఫలం చేయాలనేటటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతోన నిర్దాక్షిణ్యంగా రాత్రిపూట అరెస్టులు చేయించి మహిళలను కూడా చూడకుండా ఆర్టీసీ కార్మికులను అరెస్టులు చేయించి స్టేషన్లో పెడతా ఉన్నారు. అయినా ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించడం అనేటటువంటిది సరైనది కాదు. ఒకవైపున హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసినా కూడా ప్రభుత్వము స్పందించకపోవడం అనేటటువంటిది దుర్మార్గము. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె ఇది ఆర్టీసీ కార్మికులకు పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్య ఇది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు పెన్షనర్సు, ఇతర అన్ని రకాల సంస్థలన్నీ కూడా ఈ సమ్మెకు అట్లాగనే ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి, పట్టుదలకు పోకుండా పట్టువిడుపులతో వ్యవహరించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా స్తంభించిన ప్రజా రవాణా, బంద్ సంపూర్ణం.
బంద్లో పాల్గొన్న నాయకులు కార్మికులు అరెస్టులు కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ అఖిలపక్ష నేతలు సమస్యను జటిలం చేస్తుందంటూ ఆగ్రహం ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం